2007లో విడుదలైన వర్నర్ హెర్జాగ్ దర్శకత్వంలో రూపొందిన ఎన్కౌంటర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అనే డాక్యుమెంటరీలో ఒక విచిత్రమైన దృశ్యం కనిపిస్తుంది. ఆ డాక్యుమెంటరీలో ఒక ఎంపరర్ పెంగ్విన్ తన గుంపును విడిచి వెనక్కి తిరగకుండా వేరే దారిలో నడవడం కనిపిస్తుంది. మిగతా పెంగ్విన్లు ఆహారం కోసం సముద్రం వైపు వెళ్తుంటే ఈ పెంగ్విన్ మాత్రం దూరంగా కనిపిస్తున్న మంచు పర్వతాలు, ఎడారి వంటి మంచు ప్రదేశాల వైపు నడవడం ప్రారంభిస్తుంది. ఈ ప్రవర్తన చాలా అసాధారణమైనది, ఎందుకంటే ఆ దారి చివరికి అతని మరణానికే దారితీస్తుందని స్పష్టంగా తెలుస్తుంది. కాని ఈ కథ ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతోంది అంటే దీనిలో దాగి ఉన్న తాత్విక భావాల వల్ల. ప్రధానంగా 2 విషయాలు మనల్ని ఆలోచింపచేస్తాయి. ఎంపిక అంటే చాయిస్, లక్ష్యం అంటే పర్పస్. తన గుంపుతో ఉంటే బతికే అవకాశం ఉన్నప్పటికీ ఆ భద్రతను వదిలి తనకు అర్థమయ్యే ఒక దారిని ఆ పెంగ్విన్ స్వచ్ఛందంగా ఎంచుకుంది. అది తన జీవితం ముగిసే దారైనా సరే. ఈ కథ మనకొక ముఖ్యమైన విషయం నేర్పుతుంది. కొన్నిసార్లు జీవించడం కన్నా జీవితం ఎందుకోసం అనే లక్ష్యం ఎక్కువగా ముఖ్యమవుతుంది. ఒక పెంగ్విన్ కూడా మనకు ఈ నిజాన్ని నేర్పగలిగితే మన ఎంపికల శక్తి ఎంత గొప్పదో అర్థమవుతుంది.